అందరికీ నమస్కారం. తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం. తెలుగు నేలపై ముగ్గురు భక్తరాజుల గురించి చెబుతారు. రామదాసుగా ప్రసిద్ధికెక్కిన గోపరాజు, రామభక్తి సామ్రాజ్యము కోరిన త్యాగరాజు, తన నోట పలికిన భాగవతమును పలికించిన రామునికి అంకితమిచ్చిన పోతరాజు. వీరి భక్తి పద్యాలలో, కీర్తనల్లో లోకవిఖ్యాతము. వారిలో నేడు త్యాగయ్య భక్తి సముద్రములోని ఒక రత్న సమానమైన ఎన్నాళ్ళు తిరిగేది అన్న కీర్తనలో సాహిత్యాన్ని విని సారాంశాన్ని, ఆ తరువాత అందులో దాగి ఉన్న పదరత్నాలను గమనించుకుందాం. ఎన్నాళ్ళు తిరిగేది. ఎన్నాళ్ళు తిరిగేది ఎన్నాళ్ళు, ఎన్నరాని దేహములెత్తి ఈ సంసార గహనమందు పన్నుగ చోరుల రీతిని పరులను వేగించుచును ఎన్నాళ్ళు తిరిగేది ఎన్నాళ్ళు. రేపటి కూటికి లేదని రేయి పగలు వ్యసనమంది శ్రీపతి పూజల మరచి చేసినట్టి వారి వలెనే నెన్నాళ్ళు తిరిగేది ఎన్నాళ్ళు. ఉప్పు కర్పూరము వరకు ఉంచవృత్తిచే నార్చించి మెప్పులకు పొట్ట నింపి మేమే పెద్దలమనుచు ఎన్నాళ్ళు తిరిగేది ఎన్నాళ్ళు. భ్రమనుకొని ఇరుపొరుగు భక్షింపరమ్మని పిలువ అమరుచుకో పూజ జపము నా సాయము జేతుననుచు ఎన్నాళ్ళు తిరిగేది ఎన్నాళ్ళు. నాయందుండు తప్పులు నాడే తెలుసుకుంటివి గాని పాయ విడువక మహానుభావ త్యాగరాజ వినుత ఎన్నాళ్ళు తిరిగేది ఎన్నాళ్ళు. ఎన్నరాని దేహములెత్తి ఈ సంసార గహనమందు ఎన్నాళ్ళు తిరిగేది ఎన్నాళ్ళు. ఇప్పుడు ఈ కీర్తన యొక్క అర్థాన్ని, అందులో ఉన్న పదాల్ని చూద్దాం. ఎన్నాళ్ళు తిరగాలయ్యా ఓ రామ, లెక్కలేనన్ని జన్మములెత్తి సంసార గహనమందు. గహనము అంటే అడవి. పన్నుగ చోరుల రీతిని. పన్నుగ అంటే చక్కగా అన్న అర్థం ఉంది. అలాగే ఒప్పుకొన్నట్లుగా అన్న నిఘంటు అర్థం కూడా ఉంది. పన్నుగ చోరుల రీతిని. చోరులు అంటే దొంగలు. పరులను వేగించుచును. వేగించుచును అంటే బాధ పెడుతూ ఎన్నాళ్ళయ్యా తిరిగేది అని అంటారు త్యాగయ్య. ఈ కీర్తన యొక్క చరణాలలో ఏ విధంగా మనుష్యుడు తప్పు పనులను చేస్తున్నాడో అవి తనపై ఆపాదించుకుంటూ ఇలా అంటారు. మొదటి చరణంలో రేపటి కోసం ఏమీ లేదని రేయు పగలు వ్యసనమంది అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా బాధపడి, వ్యసనమొందుట అంటే బాధపడటం. శ్రీపతి పూజల మరచి, శ్రీపతి ఆ రాముడి యొక్క పూజలన్నీ మరచి చేసినట్టి వారి వలె ఎన్నాళ్ళు తిరిగేది అని అంటారు త్యాగయ్య. రెండో చరణంలో ఉప్పు కర్పూరము వరకు ఉంచవృత్తి చేయన ఆర్జించి అంటే రోజు గడవడం కోసం కావలసినవి ఉంచవృత్తి అంటే ఏ రోజుకు ఆ రోజు కొన్ని ఇళ్లకు వెళ్ళి దొరికినంత తెచ్చుకొని తినడం. ఇలా చేసి మేము పెద్దవాళ్లము అని విర్రవీగుతూ ఎన్నాళ్ళని తిరగడమయ్యా అని ప్రశ్నిస్తాడు త్యాగయ్య. ఇక మూడో చరణంలో భ్రమనుకొని ఇరుగు పొరుగు భక్షింపరమ్మని పిలువ. ఇతడు చాలా గొప్ప భక్తుడు అని భ్రమపడి కొంతమంది భోజనానికి పిలిస్తే ఆ పూజ చేసుకో, ఈ పూజ చేసుకో అంటూ తాను సాయం చేస్తానని అనవసరపు గొప్పతనాన్ని ఊహించుకుంటూ ఎన్నాళ్ళయ్యా తిరిగేది అని అంటారు త్యాగయ్య. చివరిగా ఇలా అంటాడు నాలుగో చరణంలో, ఓ రామ, నా తప్పులన్నీ నీకు ఎప్పుడో తెలుసు. పాయ విడువక మహానుభావ. పాయ అంటే నేను విడవను, విడువక అంటే నువ్వు నన్ను విడువకు. పాయ విడువక మహానుభావ త్యాగరాజ వినుత ఎన్నాళ్ళు తిరిగేది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా తిరిగేది, నాకు మళ్ళీ జన్మనెత్తకుండా అనుగ్రహింపమని త్యాగరాజస్వామి వారు కోరుకుంటారు. ఇటువంటి చక్కని పదాలతో మోక్షము పొందిన ఘనుడు త్యాగయ్య. అంత శక్తిగల తెలుగు భాషకు నమస్కరిస్తూ తిరిగి వేరొక ప్రసరణలో మరో సాహితీ ప్రక్రియలోని తెలుగు పరిమళాలను ఆస్వాదిద్దాం. సెలవు.